హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. భూమి నుంచి గ్రహాలు కనిపిస్తాయి, నక్షత్రాల రంగును సైతం చూడవచ్చు అంటున్నారు శాస్త్రవేత్తలు. అలాంటి అడ్వాంటేజ్ టెలిస్కోప్ను సీతాపూర్లో నిర్మిస్తున్నారు శాస్త్రవేత్తలు. దేశంలో తొలి ఆస్ట్రో టూరిజం సెంటర్ను పశ్చిమ బెంగాల్లో నిర్మిస్తున్నారు. కోల్కతా నుండి 83 కిలోమీటర్ల దూరంలో ఉన్న సీతాపూర్ సమీపంలో ఉంది. 2023 విజయవంతమైన చంద్రయాన్-3 అంతరిక్షంలోని అంతర్గత భాగాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. ఈ ఆస్ట్రో టూరిజం సెంటర్ నిర్మాణానికి 3 కోట్ల రూపాయలను కేటాయించినట్లు ఇండియన్ సెంటర్ ఫర్ స్పేస్ ఫిజిక్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ సందీప్ కుమార్ గారు తెలిపారు. సీతాపూర్ నుండి ఆకాశం ఇతర నగరాల కంటే పూర్తిగా భిన్నంగా కనిపిస్తుంది. ఎందుకంటే సీతాపూర్లో చీకటి ఎక్కువగా ఉంటుంది కాబట్టి. చాలా చోట్ల పట్టణీకరణం వల్ల ఆకాశం స్పష్టంగా కనిపించడం లేదు. అందుకే సీతాపూర్ను ఎంచుకున్నట్లు ప్రొఫెసర్ సందీప్ గారు తెలిపారు. దేశంలోని 2 పెద్ద టెలిస్కోపులు సీతాపూర్లో ఉన్నాయి. వీటి ద్వారా చంద్రుడి వలయాలను చూడడానికి శాస్త్రవేత్తలు పర్యాటకులను అనుమతిస్తున్నారు. సీతాపూర్ ఆస్ట్రో టూరిజం సెంటర్లో పర్యాటకుల కోసం 1 రోజు నుండి 1 వారం వరకు కోర్సులు అందించడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ చంద్రుని నేల రంగు ఏంటో తెలుసుకుందాం రండి. విశాలమైన అంతరిక్షంలో చంద్రుడు భూమి అత్యంత దగ్గరగా ఉంటాడు. తన కదలికల ద్వారా భూమి మీద ఉన్న జీవరాశిపై ప్రభావం చూపుతుంటాయి. చంద్రుడు ఎర్రగా ఉంటే తీవ్రంగా గాలులు వీస్తాయి. పాలిపోయినట్లు ఉంటే వర్షం కురుస్తుంది. తెల్లగా ఉంటే వర్షము మంచు అస్సలు కురవదంటున్నారు. భూమి మీద వాతావరణాన్ని చంద్రుడు చాలా ప్రభావితం చేస్తాడు. భూ వాతావరణ వ్యవస్థల్లో చంద్రుని ప్రభావం కూడా కొంతమేరకు ఉంది. మనం భూమి మీద నుండి చంద్రుడిని చూసినప్పుడు అది తెల్లగా కనిపిస్తుంది. దీన్ని బట్టి చంద్రుడి ఉపరితలం తెలుపు రంగులో ఉంటుందని అనుకుంటారు. రాత్రిపూట కూడా చంద్రుడు ఎప్పుడు తెల్లటి గోళంలో మెరుస్తూ ఉంటాడు. అయితే చంద్రుని ఉపరితలం రంగు తెలుపు కాదు. చంద్రుని ఉపరితలంపై అడుగు పెట్టినప్పుడు అది ఎప్పుడు చెరిగిపోకుండా అలానే ఉంటుంది. ఎందుకంటే చంద్రునిపై ఆక్సిజన్ ఉండదు కాబట్టి. చంద్రుని నేల ముదిరి బూడిద రంగులో ఉంటుంది. చంద్రుని ఉపరితలంపై నేల రంగు తెలుపు, నలుపుతో కొద్దిగా నారింజ మిశ్రమంతో కూడి ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇక్కడి భౌగోళిక పరిస్థితులే ఎందుకు కారణం. మట్టికి బదులుగా చంద్రునిపై కొంత పొడి పదార్థం ఉంది. దీనినే లూనార్ రెగోలిత్ అని అంటారు. ఓకే ఫ్రెండ్స్, మరి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.